నేతలకు హైడ్రా భయం పట్టుకుంది. ముఖ్యంగా రాయలసీమ రాజకీయ నేతలు టెన్షన్ పడుతున్నారు. హైదరాబాద్ శివారు అమీన్పూర్ ప్రాంతంలో ఇటీవల వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి భవనాన్ని హైడ్రా కూల్చివేయడంతో సీమ నేతలు ఉలిక్కిపడ్డారు. భాగ్యనగరం చుట్టూ భూములున్న రాయలసీమ నేతలకు హైడ్రా నోటీసులు ఇచ్చిందా? హిట్ లిస్ట్లో ఎంతమంది ఉన్నారు? హైడ్రా డిమోలిషన్ స్క్వాడ్ కూల్చివేతల భయంతో నేతల గుండెల్లో గుబులు పుడుతోందా? హైడ్రా నోటీసులు అందుకున్న వారంతా వైసీపీ నేతలేనా? లెట్ us watch this inside story. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా ఇప్పుడు అందరి నోట, ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో ఎక్కువగా వినపడుతున్న మాట. హైడ్రా బుల్డోజర్లు ఎప్పుడు ఎవరి బిల్డింగ్ ను కూలగొడతాయో, ఎవరి ఫామ్ హౌస్ ను నేలమట్టం చేస్తాయో అనే టెన్షన్ వెంటాడుతోంది. అక్రమాలు చేసిన నేతలు బయటకు చెప్పకపోయినా లోలోపల మదన పడుతున్నారు. హైడ్రా టెర్రర్ వారి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ముఖ్యంగా రిజర్వాయర్లు, చెరువులు, శిఖం భూములు, బఫర్ జోన్లలో ఫామ్ హౌస్లు, భవనాలు ఉన్న నేతలు నిద్రపట్టని రాత్రులు గడపాల్సి వస్తోంది. తెలంగాణతో పాటు ఏపీలోని రాయలసీమ రాజకీయ నాయకులకు కూడా హైడ్రా టెర్రర్ పట్టుకుంది. ఈ ప్రాంతానికి చెందిన కొందరు నేతలకు రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్ జిల్లాల్లో ఫామ్ హౌజులు ఉన్నాయి. అవి ఎక్కువగా చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో ఉండటంతో హైడ్రా ఎప్పుడు కూల్చివేస్తోందోనన్న టెన్షన్ పట్టుకుంది. సీమ నేతలు తమదైన స్టైల్లో ఇక్కడ సంపాదించిన సొమ్ముతో తెలంగాణలో ల్యాండ్స్, ఫామ్ హౌజులు కొనుగోలు చేశారట. అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో సొంత ప్రాంతాల్లో పొలాలు, ఫామ్ హౌజులు కొంటే అందరికీ తెలిసిపోతుందన్న ఉద్దేశంతో తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తున్నారని టాక్. ఈ క్రమంలో ఫామ్ హౌజులు కొనుగోలు చేశారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఫామ్ హౌజులు, కన్వెన్షన్ సెంటర్లను హైడ్రా కూల్చివేస్తోంది. చెరువుల పరిధిలో అక్రమ నిర్మాణాలపై కొరడా చులిపిస్తోంది. దీంతో రాజకీయ నేతల్లో ఆందోళన నెలకొంది. పొలిటికల్ గా ఎన్ని ప్రెజర్స్ వచ్చినా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తగ్గేదేలే అంటున్నారు. అస్మదీయులు, తస్మదీయులు అనే విషయాన్ని చూడటం లేదు. అందరికీ ఒకటే న్యాయం అనే సూత్రం, రూల్ ఆఫ్ లాను ఫాలో అవుతున్నారు. తన మన అని చూడకుండా అక్రమ నిర్మాణమని తేలితే కూల్చివేయాలని ఆదేశిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజకీయాలకు అతీతంగా హైడ్రా కూడా ముందుకు సాగుతోంది. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు పళ్లన్రాజు ఫ్యామిలీ మెంబర్స్ కట్టడాలు అక్రమమని తేలటంతో హైడ్రా డిమోలిషన్ స్క్వాడ్ కూల్చివేసింది. రీసెంట్ గా కర్నూలు జిల్లా పాణ్యం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి హైదరాబాద్ అమీన్పూర్ చెరువు పరిధిలో ఉన్న భవనాన్ని హైడ్రా కూల్చివేయడంతో రాయలసీమ రాజకీయ నేతలకు భయం పట్టుకుంది. మరోవైపు హైడ్రా కూల్చివేసిన బిల్డింగ్ పై కాటసాని రాంభూపాల్ రెడ్డి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అమీన్పూర్ లో తనకు స్థలం ఉన్న విషయం వాస్తవమేనని అంగీకరించారు. కానీ హైడ్రా పడగొట్టిన భవనం తనది కాదన్న వాదాన్ని వినిపించారు. అక్రమ నిర్మాణంతో సంబంధం లేకపోయినా తన పేరును వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను బద్నాం చేసే రాజకీయ కుట్రల్లో ఇదో భాగమని ఫైర్ అయిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీనిపై లీగల్ గా ఫైట్ చేయాలని డిసైడ్ అయ్యారు. రాంభూపాల్ రెడ్డి వ్యవహారం తర్వాత హైడ్రా డిమోలిషన్స్ లిస్ట్ లో రాయలసీమ జిల్లాల రాజకీయ నేతలు ఎవరెవరు ఉన్నారన్నది చర్చనీయాంశంగా మారింది. రాయలసీమకు చెందిన పలువురు నేతలకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ఆస్తులు ఉన్నాయి. మణికొండ, నార్సింగి, కోకాపేట్, పటాన్చెరు, సంగారెడ్డి, రామచంద్రపురం, షామీర్పేట్, మేడ్చల్ ఏరియాల్లో భూములు, ఫామ్ హౌజులు ఉన్నాయని టాక్. అయితే ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న కొందరు బడా నాయకులు తమ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ను అడ్డం పెట్టుకుని చెరువులను కబ్జా చేశారనే ఆరోపణలు లేకపోలేదు. చెరువుల శిఖంలో భూములతో పాటు బఫర్ జోన్ లో ల్యాండ్స్ ఉండటంతో అలాంటి వారంతా ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. ఉమ్మడి కడప, కర్నూలు జిల్లాలకు వైసీపీ నేతలే హైడ్రా లిస్టులో ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. హైడ్రా పరిధిలో అక్రమ నిర్మాణాలు చేసిన 20 మంది రాయలసీమ నేతలకు ఇప్పటికే నోటీసులు జారీ అయినట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఏం చెయ్యాలో తెలియక సదరు నేతలు తర్జన భర్జన పడుతున్నారట. మరోవైపు సీమ నేతలపై ఇటు సొంత జిల్లాల్లో కూడా భూ కబ్జాల ఆరోపణలు ఉన్నాయి. వాటి వివరాలను కూటమి శ్రేణులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించినట్టు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూములపై గద్దల్లా వాలిపోయారట. అధికారులను బెదిరించి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని చెబుతారు. ఇలాంటి వ్యవహారాలపై కొన్ని చోట్ల ఎంక్వైరీలు కూడా జరుగుతున్నాయి. దీంతో తమ అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనని టెన్షన్ పడుతున్నారు.
మరోవైపు హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేసి అక్రమార్కుల భరతం పట్టాలని ఏపీ సర్కారు ఆలోచిస్తోంది. ఓవైపు హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు, మరోవైపు ఏపీలో కూటమి ప్రభుత్వం తమ అక్రమ ఆస్తులపై ఎక్కడ పంజా విసురుతుందోనన్న టెన్షన్తో రాయలసీమ రాజకీయ నేతలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది.